ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సామెతల గ్రంథకర్త సొలొమోను నీతిమంతుల గురించి మాట్లాడుతూ, మరి నీతిమంతులైతే వారు ఆశించింది వారికి దొరుకుతుంది. అంటే నీతిగా జీవించని వారికి వారు ఏది ఆశించినా వారికి దొరకదు. అంటే అర్థం ఏంటి? వారు ఏ విధంగా ప్రార్థన చేసినా ప్రభు ఆలకించడనేగా. ప్రభు నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తే కదా నీకు ఏదైనా దొరికేది. అయితే నువ్వు నీతిగా జీవిస్తేనే నీకు నువ్వు ఆశించింది దొరుకుతుంది. ఏదైతే ప్రార్థిస్తావో దేవుని సన్నిధిలో అది నీకు దొరుకుతుంది. అయితే మరి నీవు ఈరోజు నీతిమంతుడివేనా? ఒకసారి ఆలోచించు. ఈ వాక్య భాగం నీ వద్దకు వస్తుంది, ప్రభు నీతో మాట్లాడుతున్నారు అంటే ఏదైనా సరే నీలో ఇంకా అవినీతి ఉందేమో, అంటే ప్రభుకి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నాయేమో. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఈరోజే వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి తప్ప మరి దాన్ని బట్టి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని ప్రభు నిన్ను అనకూడదు. మరి ఆ విధంగా అనకుండా ఉండాలంటే వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. కాబట్టి నీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే అవినీతి జరుగుతుందేమో. ముఖ్యంగా అవినీతి అంటే డబ్బు విషయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదన విషయంలో అవినీతిగా నీవు ఏదైనా సంపాదిస్తున్నావా, లేదా ఇతరత్రా విషయాల్లో అవినీతిగా నీవు ఉంటున్నావా ఆలోచించు ఒకసారి. ఎందుకంటే ఘోర పాపమైన నిన్ను ప్రభు ఎంతగానో మరి తన రక్తం ఇచ్చి మరి నీ పాపాన్ని కడిగేశారు ఆయన. యేసు రక్తం చేత నీవు మరి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డావు. కానీ నీవు దా నీతిని కాపాడుకోవాలి కదా మరణం వరకు. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా నీతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి సహోదరి, వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ఎక్కడ అవినీతి ఉన్నా సరే ఇప్పుడే విడిచిపెట్టాల్సిన ఆగత్యం ఉంది సుమా. లేదంటే ప్రభు ఒక అవకాశం ఇస్తారు, మరలా నీకు అవకాశం రాకపోవచ్చు కదా. ఎందుకంటే ప్రభు యొక్క రాకడి సమీపంగా ఉంది. లేదా నువ్వు చనిపోయినా ప్రభు వచ్చినా సరే ఈ లోపల నీ జీవితం మారవలసి ఉంది. ఎంత మాత్రం నీతిమంతుడిగా నువ్వు లేకపోతే, అవినీతిని నిలబడి చేస్తే, అన్యాయంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి చేరుకోలేవు. కాబట్టి ఒకసారి ఆలోచించి ఈరోజు నీలో మార్పు తెచ్చుకో. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. అయితే నీతిమంతుడిగా జీవించాలి అంటే ప్రభు సహాయం నీకు కావాలి, నీ వల్ల అయితే కాదు. ఎందుకంటే నీలో ఉన్న ఈ అవినీతి అనేది, అన్యాయం అనేది, లేదా దేవునికి ఇష్టం లేని కార్యాలు అనేది నీ అంతటి నువ్వు విడిచిపెట్టలేవు. కానీ ప్రభు సహాయం తీసుకుంటే విడిచిపెట్టగలవు. అందుకే భక్తులు అంటున్నాడు కదా, నా దేవుని సహాయంతో నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయంతో నేను ప్రాకారములు దాటుతానంటున్నాడు. కాబట్టి నీ దేవుని సహాయం తీసుకుంటే నువ్వు ఈ ఏదైతే అవినీతి నీలో ఉందో దాన్ని జయించగలుగుతావు, వాక్యానుసారంగా జీవించగలుగుతావు, ప్రభుకి ఇష్టడుగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలుగుతావు. కాబట్టి నీవు ఆశించింది ఏదైనా సరే నీకు ప్రభు ఇస్తారు కూడా. కాబట్టి నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకునని చెప్పి గుర్తుపెట్టుకుని ఈ వాక్య ప్రకారం ఈ రోజు నుంచి నీలో మార్పు వచ్చునుగాక. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేయనుగాక. ఆమెన్.